నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగ సంఘం ఇవాళ భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. నీట్ పైన ఏదైతే ఎన్ఎన్టీయూ సంస్థ ఏజెన్సీ నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ ఇవాళ గందరగోళం జరిగింది. అందులో దాదాపు 30 లక్షలకు పేపర్ని అమ్ముకోవడం జరిగింది అని చెప్పి విద్యార్థి విభాగాలన్నీ కూడా ఇవాళ ధర్నా చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ రాజ్భవన్ ముట్టడించడం కూడా జరిగింది. సో గెల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్గా ఆయన విద్యార్థి విభాగాన్ని పరిశీలిస్తూ ఇవాళ రాజ్భవన్ ముందు భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. దాదాపు 100 మంది బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులతోని విద్యార్థులతోని ఇలా ధర్నా చేపట్టడం జరిగింది. సో నీటిలో జరిగినటువంటి అవకతవకలు దాదాపు 67 మందికి 720కి గాను 720 మార్కులు రావడం, అదేవిధంగా దీనికి సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి దాదాపు ఎప్పుడైతే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, లేకపోతే ఈ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఎన్టీఏ సంస్థ ఏజెన్సీ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి దానిపైన కూడా అనేక ఒత్తిళ్లు తీసుకొస్తా ఉన్నారు. పేద పిల్లలకి ఏదైతే నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి పేద బడుగు బలహీన వర్గ పిల్లలకి ఇలా అన్యాయం జరుగుతూ ఉంది. 30 లక్షలకు పేపర్లు అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు గతంలో నీట్ ఎగ్జామ్ జరగముందుకు దాదాపు 30 మంది దీనిపైన ఏదైతే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వబడ్డారో దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా నీట్ ఎగ్జామ్ నిర్వహించడము, దాంతోపాటు రిజల్ట్స్ కూడా నీటికి సంబంధించింది ఏదైతే దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ రోజు కూడా జూన్ 4న ఈ రిజల్ట్స్ని రిలీజ్ చేయడం అనేది అనేక ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక విద్యార్థి సంఘాలు నీట్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలి, పేద విద్యార్థులకి ఇలా అన్యాయం జరిగింది, వారికి న్యాయం చేయాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కొమ్ములుగా పనిచేస్తున్నాయని చెప్పి విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్వి నాయకులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, భారీ గేటు కూడా ఏర్పాటు చేశారు, భారీ బందోబస్తు కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. పోలీసు యంత్రాంగం మొత్తం కూడా రాజ్భవన్కి చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్వి ఇలా ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మహాధర్నా ముట్టడికి పిలుపునిచ్చి దాదాపు 125 మందితో ఇవాళ ఇక్కడ ధర్నా ఏదైతే రాజ్భవన్లో వారు ముట్టడికి ఇచ్చారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని పట్ల స్పందించాలి, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి, ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఏదైతే ఎన్టీఏ ఏజెన్సీ ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేయాలి, ఎవరైతే పేపర్లకు పాల్పడ్డారో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకి అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా అనేక ఒత్తిళ్లు తీసుకొస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మాత్రం దీనిపైన ఎలాంటి స్పష్టత తీసుకురావట్లేదు. కేంద్ర ప్రభుత్వాలపైన ఎలాంటి దీనిపైన క్వశ్చన్ కూడా చేయట్లేదని చెప్పి వారు అనేక ఆరోపణలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రులుగా నియమితున్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. వారు కూడా కేంద్రానికి ఈ సమస్య ఈ విధంగా నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, పిల్లలు ఆగమైపోతా ఉన్నారని చెప్పి వారు కూడా ఎలాంటి స్పందన లేకుండా ప్రభుత్వానికి కొమ్ములుగా కాస్తున్నారని చెప్పి కూడా విద్యార్థి నాయకులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదే విధంగా కొనసాగితే నీట్ ఎగ్జామ్ మళ్ళీ తక్షణమే నిర్వహించాలి అని చెప్పి విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు. ఒకవేళ నీట్ ఎగ్జామ్ని నిర్వహించకపోతే భారీ ఎత్తున సెక్రటరేట్ కావచ్చు, లేకపోతే ఢిల్లీనే ముట్టడిస్తామని చెప్పి విద్యార్థి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు మరి గ్రేస్ మార్కులు వచ్చినాయని చెప్పి అదేవిధంగా ఎన్టీఏ ఏజెన్సీ చెప్తా ఉంది. అదేవిధంగా హైకోర్టుకు వెళ్ళినా కూడా ఎలాంటి స్పష్టత రావట్లేదు. ఈ కోర్టు పైన దాదాపు 15-20 రోజుల నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నీట్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించకపోతే భారీ ఎత్తున అన్ని రాష్ట్రాలు ఏకమైతం, అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు ఏకమై ఢిల్లీని ముట్టడిస్తాం, ఖచ్చితంగా దీని పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.